టు ఆల్. ఈరోజు అప్డేట్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ అండ్ డీజిల్ మీద ₹3 పెంచింది. ఎందుకు పెంచిందంటే ఆల్రెడీ అక్కడ వార్ అవుతుంది, ఇంకా అది ఆగలేదు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది 90% ఆయిల్ సప్లై అక్కడ నుంచి ఉంటుంది కాబట్టి అది క్లోజ్ ఉంది కాబట్టి ఓపెన్ లేదు. ఆబ్వియస్లీ ఆయిల్ ప్రైసెస్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి ఎప్పటి నుంచో, ఇంకా రాను రాను ఇంకా వరెస్ట్గా తయారవుతుంది. దానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం రిప్లై ఇచ్చిందంటే అసలు ఆయిల్ దొరకట్లేదు, చూసి వాడండి అని 3-4 డేస్ బ్యాక్ మన మోడీ గారు హైదరాబాద్లో చెప్పారు. హైదరాబాద్ మీట్లో ఈరోజు అనేది ఆబ్వియస్గా ₹3 పెరిగింది. నేను కొంతమంది ఏమంటారు, అబ్జెక్షన్ చేస్తారు, ₹3 ఎట్లా పెంచుతారు, బడన్ కదా ప్రజల మీద అని. వాళ్ళకి నేను చెప్పేదలుచుకునేది ఏంటంటే వాళ్ళకి కనీసం మ్యాథ్స్ అండ్ ఎకనామికల్ స్టాండ్స్ తెలియదు. నేను గవర్నమెంట్ డిసిషన్ని సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు సప్లై లేనప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రైజెస్ పెరుగుతాయి. మీకు అక్కడ వార్ అవుతుంది, ఇంకా వార్ అనేది ఎక్సలైట్ అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది. ప్రపంచ దేశాలు మొత్తం ఇన్స్టెబిలిటీతో ఉన్నాయి, ఏదో ఒక చెప్పలు ఏదో ప్రాబ్లం ఉంది. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది 90% ఆఫ్ ఆయిల్ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఆ రూట్ బంద్ ఉంది, మీకు ఎలా వస్తుంది ఆయిల్? ఇంకా మన గవర్నమెంట్ డిప్లొమసీ బాగుంది కాబట్టి ఇరాన్ నుంచి ఏదో కొద్దో గొప్ప వస్తుంది, రష్యా నుంచి తెచ్చుకుంటున్నారు. అందరు షాక్ అయిపోతున్నారు. మీరు కావాలంటే ఇమేజ్ చూడండి, అన్ని దేశాలు 50% to 100% దాకా పెరిగినాయి. ఇండియా అనేది రిమైన్ జీరో. అది ఈరోజు ₹3 పెంచాడు, ఒకటి 3%, 3.5% పెంచాడు. దీనికి మన వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుండా అల్లోకల్లం అయిపోతున్నారు. స్వచ్ఛమైన ప్రజలకు కానీ, మంచి వాళ్ళకి కానీ, లేకపోతే చదువుకునే ఎడ్యుకేటర్స్కి కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి మ్యాక్సిమం అర్థం కాదు. ఎస్పెషల్లీ లెఫ్ట్ టైప్ కొంతమందికి అయితే కేవలం బురద చల్లడం తప్ప ఇంకేం లేదు గవర్నమెంట్ మీద, మోడీ మీద, మన డిప్లొమసీ. మన ఓన్ కంట్రీ మన మీద మన వాళ్ళు బురద చల్లుకుంటున్నారు. అట్లీస్ట్ ఇది వేరే కంట్రీలో అయితే ఈ పార్టీకి వాళ్ళు ఎంత గొప్పగా చూపెట్టాలంటే మామూలు హంగామా చేసేటోళ్ళు కాదు. అసలు మన వాళ్ళే మనకు శత్రువులు, ఇది కరెక్ట్ దురందర్లు అన్నట్టు. బట్ వాట్ ఎవర్, నేనైతే ఈ డిసిషన్ని కొంచెం సపోర్ట్ చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ మనకి రియాలిటీ చూస్తే మనం కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది. మార్కెట్ బట్టి ప్రైస్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఏవైనా సరే, బులియన్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్స్ అవుతాయి. ఫైనాన్స్ అంటే అంతా. జై హింద్ ఉంటాను. మీకేమనిపిస్తుందో ఈ డిసిషన్ రైట్ ఆర్ రాంగో కామెంట్ చేయండి.